స్టేట్ వైడ్గా మల్కాజ్గిరి ఇష్యూ వేడెక్కింది. అసలు మల్కాజ్గిరిలో ఏం జరుగుతుంది? మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా వినిపిస్తుంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి అనుచరులు కాంగ్రెస్ నాయకులపై దాడి, స్థానిక బీసీలు కూడా ఏకమైనట్టుగా తెలుస్తుంది. లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కూడా తెరపైకి వచ్చింది అని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ కార్పొరేటర్లపైన దాడికి సంబంధించి తప్పెవరిది తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు తెలంగాణ జనసేన పార్టీ స్టేట్ లీడర్ చుక్కా సాయి సాగర్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే బ్రదర్. అసలు ఏం జరిగింది మల్కాజ్గిరిలో? నిన్న బీఆర్ఎస్ నాయకుల దాడి, బీఆర్ఎస్ నాయకులే రెచ్చగొట్టారని కొంతమంది మాట్లాడుతుంటారు, లేదు కాంగ్రెస్ వాళ్ళు టార్గెట్ చేసి మరి మల్కాజ్గిరిలో పెట్టవలసినటువంటి ఏదైతే చెక్కుల పంపిణీ అల్వాల్కి షిఫ్ట్ చేసినారు అని చెప్పేసి. అయితే ఇది మల్కాజ్గిరిలో ఇది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రజలు ఒక నాయకుని ఎన్నుకుంది ప్రజల మంచి చెడు కోసం. అంతేగాని ఈ బోనాల్ ఫెస్టివల్ అనేది తెలంగాణలో చాలా పెద్ద ఫెస్టివల్. అది మల్కాజ్గిరిలో చాలా బాగా చేత్తో జరుగుతుంది. ఆ చెక్కుల పంపిణీ అంటే ఆ ఫెస్టివల్ దగ్గర చెక్కుల పంపిణీ సంతోషంగా వెళ్ళే రోజుని దాన్ని ఒక భయపాంతుల దినంగా వాళ్ళు చేసినారు. ఎందుకంటే ఆ చెక్కుల పంపిణీ దగ్గర ఇప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ పాటించడం అనేది ప్రతి గవర్నమెంట్ పాటించాలి. ప్రోటోకాల్ కాంగ్రెస్ గవర్నమెంట్ సిస్టమ్ ఎట్లుందంటే ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఈ కార్పొరేటర్ల మీద దాడి చేయడం అనేది, ఆ బీసీ నాయకుల మీద బీసీ అదైతే నడుస్తుందో 42% అది మొన్ననే అమలైంది. బీసీ రిజర్వేషన్ అమలైన రోజు దాని నెక్స్ట్ డేనే మళ్ళీ బీసీల మీద దాడి చేయడం అనేది ఇది బీసీలకు అయితే పెద్ద అది. ఎందుకంటే బీసీలందరూ ఏకం కావాలి. ఎందుకంటే బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇటు బీసీలకి న్యాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏమో ముందుకు వస్తూ ఉంది, మళ్ళీ బీసీల మీద దాడి చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఏకం కావాలి, బీసీలంతా ఏకం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఖండించాలి. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, బీసీ నాయకులు, వాళ్ళందరూ దిగాలి. ఎందుకంటే బీసీలు ఇప్పుడు మీరు బీసీల కోసం కొట్లాడుతున్నారు, బీసీల మీద దాడి చేసినప్పుడు మీరు ఎక్కడ పోయారని అడుగుతా ఉన్నా. అట్లా ఓకే. సో మొత్తానికి ఈ దాడి జరిగినప్పుడు ముఖ్యంగా మల్కాజ్గిరికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఏదైతే సోషల్ వర్కరు రాధాకృష్ణ యాదవ్ వాళ్ళ అన్న కొడుకుకు సంబంధించి ఆయన పైన కూడా దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఏం చెప్తారు? అయితే అది దాడి జరగడం అంటే వాళ్ళు ఏం ప్లాన్ వేసుకురో మళ్ళీ ఏందో తెలియదు. అయితే అక్కడ ఏదో కార్పొరేటర్ల మీద దాడి చేస్తూ ఉంటే మా బ్రదర్ వెళ్ళి వాళ్ళని కాపాడడం దానివల్ల అదే మిస్ మ్యాచ్ మన దగ్గరికి వచ్చింది అనమాట. అయితే మేము ఏంటంటే మేము ఎవరి జోలికి పోము యాక్చువల్లీ. అంటే మా పనులు మేము చేసుకుంటాం, మా బిజినెస్ మేము చేసుకుంటాం, నిమ్మలంగా ఉంటాం. మేము గమ్మునున్న వాళ్ళని రెచ్చగొట్టి లేపి అంటే మా ఒక దాన్ని అంటే మేము చూపెట్టుకొని మాకు పెద్ద అదేమి ఉండదు, మాకు పెద్ద విషయం ఏం కాదు. ఒక 10 నిమిషాలు ఒక 500 మంది దింపే సత్తా మాకున్నది మల్కాజ్గిరిలో. ఎందుకంటే పుట్టినాం ఇక్కడనే, పెరిగినాం ఇక్కడనే, మేము చచ్చేది కూడా ఇక్కడనే. వాడెవడో ఎక్కడి నుంచి వచ్చి తమాషా చేస్తాంటూ లేదు. అల్వాల్కి పిలిచి టార్గెట్ చేసిరంట. అంతే కదా. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఉన్న కార్పొరేటర్లు అక్కడ పిలిచి మా అల్వాల పోయి ఇజ్జత్ తీసుకోవడం మాది మాకు చేత కదా, మేము రాలేకనా అల్వాలు, అంతే కదా, మాకు చేత కాకనా. మేము చేయాలనుకుంటే ఏదైనా చేస్తాం. ఎందుకంటే మేము ప్రజలలో ఉన్నాం కాబట్టి, ప్రజల మంచిడల కోసం వచ్చినాం కాబట్టి 100% ప్రజల కోసం కొట్లాడతాం. ఇట్లాంటి ఎన్ని దాడులు జరిగినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. మేము ఏ టైంలో ఏం చేయాలో 100% దాన్ని చూపిస్తాం. చిన్నయాదవ్ కూడా ఒక ఫేమస్ పర్సనాలిటీ. నేను చెప్తున్నా కదా, మా బ్రదరు నీకు మల్కాజ్గిరిలో టోటల్గా ఎవరినని చెప్తారు, ఒక పెద్ద దిక్కు అంటాడు మా బ్రదర్. ఎవరు? మా మండలి రాధాకృష్ణ యాదవ్ గారు కానీ, మా అన్న చిన్న యాదవ్ గారు కానివ్వండి, పెద్ద దిక్కు మల్కాజ్గిరికి. మీరు వాళ్ళ మీద మీరు దాడి చేయడానికి వచ్చిరంటే మీరు ఇక మీకు అది ఏందో మళ్ళీ ఎవరండా చూసుకొని ఎగురుతూ ఉన్నారో మాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజల మనుషులు, వాళ్ళు తెలిసే చేసిరంటారా, వీళ్ళు ఈ పలానా పర్సన్ అని తెలిసే చేసిరంటారా, ఆవేశంలో అది ఆవేశంలో జరిగిందా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, తెలిసి చేసిందా ఆవేశంలో చేసిందా అనేది. ఎందుకంటే పద్ధతి కాదు అది. ఎందుకంటే మాకు కూడా ఉన్నది కదా అబ్బా, మేము ఏం ఊరికైనా లేము, ఉట్టిగానే లేము, అన్నీ ఉన్నాయి మాకు కూడా. ఏంటంటే గవర్నమెంట్ ఉంది కదా, మేము విచలుడిగా ఎగురుతాం, విచలుడిగా చేస్తాం అంటే ఏముంటుంది బై. మా అంటే 5 సంవత్సరాలు గవర్నమెంట్ దాదాపు చేంజ్ అవుతారు కదా. అంటే దాన్ని అప్పుడు చేంజ్ అయినప్పుడు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం తప్పు చేసామంటే ఆ తప్పును కూడా సరిదిద్దుకునే పరిస్థితి అది చేసుకోవాల్సి వస్తుంది. లేదనుకో గవర్నమెంట్ 5 సంవత్సరాలు, నెక్స్ట్ గవర్నమెంట్లో వేరే గవర్నమెంట్ ఉండదు, ఇబ్బంది పడే ఎవడు బై, మేమా ఏం కాదు కదా. ఎవడు ఇబ్బంది పెట్టాడో వాడు ఇబ్బంది పడతాడు. నేను ఏమంటాను అంటే రాజకీయంగా చేయాలి ప్రజల కోసం, అంతేగాని ఈ వ్యక్తిగతంగా తీసుకొని వాడిని కొడతాం వీని కొడతాం అంటే పద్ధతి కాదు. ఓకే, రైట్. ఇక్కడ మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆయన వచ్చిండు, ఆయనతో పాటు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కూడా వచ్చిండు.
సో అంటే ఏంది వాళ్ళ టార్గెట్ ఏంది, ఎందుకు వచ్చినారంటారు? ఎందుకు వచ్చిర్రు అంటే వాళ్ళని అడగాలి ఎందుకు వచ్చిర్రు. ఎందుకంటే మేము అంటే వాళ్ళు దాడి చేద్దామనా, లేకపోతే వాళ్ళు- వాళ్ళే సవాల్ విసినారు మల్కాజ్గిరి లోకల్ వాళ్ళు అని చెప్పేసి? అంటే వాడు వచ్చిరని చెప్పి మీకు తెలిసింది, వాళ్ళు ఏ రకంగా వచ్చిర్రు ఏం చేసిర్రు అనేది మీకు తెలుసు. ఎందుకంటే ప్రజలు ఇవాళ ప్రజలు మల్కాజ్గిరి ప్రజలు భయపాంతులు అయిపోయారు అంతా. ఎందుకంటే భయపడతా ఉన్నారు. అంటే మేము పండుగ ఉంది, బోనాల పండుగ ఉంది, మేము చేసుకోవాలా లేదా, బోనాలు చేయాలా లేదా, ప్రజలు ఆడపిల్లలు భయపడతా ఉన్నారు. బోనం ఎత్తుకొని రావాలి. మల్కాజ్గిరి ప్రజలు అండగా ఉన్నారా మైనంపల్లి హనుమంతరావు ఎవరికి? వాళ్ళ ఫ్యామిలీకి? ఇగో నేను ఒకటే చెప్తా, మేము ఇక్కడ పుట్టి పెరిగిన మల్కాజ్గిరిలా, పుట్టి పెరిగిన పొద్దుగాలు వేస్తే ఈయన తిరుగుతాం. మేము ఎక్కడి నుంచో వచ్చి షోక్టాప్ లేనికి రాలే ఇక్కడికి. కాబట్టి ప్రజలు 100% మా సైడ్ ఉంటారు. ఎందుకంటే మేము ఇక్కడే ఉంటాం కదా, పొద్దుగాలు వేస్తే వాళ్ళ ముఖాలు చూస్తాం, వాళ్ళ మా ముఖాలు చూస్తారు. నాన్ లోకల్ అంటే వాళ్ళు నువ్వు వీడియోలు ఉన్నాయి క్లియర్గా, వాళ్ళు చూసుకోమని నాన్ లోకల్ అనేది అట్లా. సిఐతో కూడా మాట్లాడేది కూడా ట్రోల్కి గురవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది ఉందబ్బా, గవర్నమెంట్ వాళ్ళది ఉంది, ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ సైడే మాట్లాడతారు కదా. నేను ఏమంటా అంటే దీన్ని డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, డీజీపీ గారు ఇన్స్టెంట్గా తీసుకొని పోలీస్ వ్యవస్థని, అంటే వాళ్ళు వచ్చి ఏదో చేస్తూ ఉంటే వీళ్ళు చూస్తూ నిలబడకుండా ఏదో చేయాలని కోరుతా ఉన్నా. చాలా సిటీ యాక్షన్ తీసుకోవాలి. దాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇట్లాంటి చర్యలు పద్ధతి కావు ఈ కొట్లాటలు, ఈ పంచాలు అనేవి ఆంధ్రాలో ఉండే, ఆంధ్ర నుంచి మెల్లమెల్లగా ఇటు తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఉల్టా అయిపోయింది, తెలంగాణ అయిపోయింది, ఆంధ్ర అయిపోయింది. మంచిది కాదు, పద్ధతి కాదు. ప్రజలు కదా, ప్రజలు ముఖ్యం మనకి. రాజకీయాలు ఏం చేస్తాం బాబా, ప్రజల కోసం చేస్తాం. ప్రజలు భయపడుతున్న తర్వాత నువ్వు రాజకీయాలు చేసేందుకు ఇంకా రౌడీజం చేస్తే సరిపోతుంది కదా. ఎమ్మెల్యే సీట్ ఇంకా ఎందుకు రౌడీజం చేస్తే సరిపోతుంది, కూర్చొని. ఇగో అవన్నీ మనకు అవసరం లేదు. ఎందుకంటే మన స్థాయి మనది అంతే. ఒకరి కోసం మాట్లాడి ఒకరు చేసే అవకాశం మనకు లేదు. మళ్ళీ కూడా మల్కాజ్గిరిలో నిలిచిన అవకాశం ఉందా మైనంపల్లి హనుమంతరావు? ఇది అన్నీ దేవుడు నిర్ణయిస్తారు, ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రజలు డిసైడ్ చేస్తారు. సో బీసీకి సంబంధించి ముఖ్యంగా బీసీ నాయకుల నినాదం ఏమంది మల్కాజ్గిరి? బీసీ నాయకులకి నేను ఒకటే క్లియర్గా చెప్తా ఉన్నా, బీసీ బిడ్డల మీద దాడి జరిగింది, మీరు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతున్నా. మేము మాకు బీసీ అంత కావాలి ఇంత కావాలని కొట్లాడుతున్నారు కదా, బీసీ బిడ్డల మీద దెబ్బలు పడ్డాయి, మీరు ఏం చేస్తున్నారని అడుగుతాను క్లియర్గా. ప్రతి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ అని కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే, మీరు ఏం చేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, మీరు ఏం చేస్తూ ఉన్నారు అని అడుగుతున్నా క్లియర్గా. భవిష్యత్ కార్యాచరణ ఏం చేద్దామని? మాకు టెన్షన్ తీసుకునేది లేదు. మేము ఏం చేయాలో మేము చేసుకుంటాం. ఎందుకంటే మేము ప్రజలలో ఉన్నాం, ప్రజల కోసం కొట్టడానికి వచ్చినాం. కాబట్టి ప్రజలు ఎంటూ ఉంటారు, ప్రజలు కూడా మా ఇంటూ ఉన్నారు. 100% రానున్న రోజులలో మా దమ్ ఏందనే చూపిస్తాం. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.